సో మందు పోయడం ఇట్లాంటివి. దాంతో మనోడు వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యాడు. రెండోది ఏందంటే డబ్బులు రకరకాలుగా సంపాదించొచ్చు. బ్రహ్మాండమైన స్కీమ్ మా దగ్గర ఒకటుందని అతన్ని చెప్పారు. సో ఇతనికి ఆల్రెడీ మరి క్యాసినోలో ఏమన్నా డబ్బులు పోగొట్టుకున్నాడా లేదో తెలియదు గానీ మొత్తానికి డబ్బులు సంపాదించొచ్చు అంటే ఇతనికి వాళ్ళ మీద నమ్మకం ఏర్పడింది. దాంతో వాళ్ళు ఒక స్కీమ్ చెప్పారు. ఆ స్కీమ్ ఏందంటే మేము పెద్ద సినిమాల ప్రమోషన్లు చేస్తుంటాము. ఆన్‌లైన్ డీటెయిల్ ప్రమోషన్స్. డీటెయిల్ మార్కెటింగ్ మాది పెద్ద ఎత్తున ఉంది. సో మాకు ఇప్పుడు డబ్బులు డెఫిషియన్సీ ఉంది. వాళ్ళేందంటే ముందు పబ్లిసిటీ చేసినాక గానీ మనకు డబ్బులు రావు. అయితే మాకేందంటే మేము దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. డబుల్ ఉంది. సో నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు కాబట్టి నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము. అదేంటంటే నువ్వు ఒక 20,00,000 పెట్టగలిగితే నీకు డబ్బులొస్తుంది. 40,00,000 డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పారు. ఫస్టు సుజిత్‌ది పవన్ కళ్యాణ్ సినిమా 'ఓజీ' చూపించి దానికి సంబంధించిన పబ్లిసిటీ మెటీరియల్ అంతా కూడా చూపించారు. చూపించి దానికి అగ్రిమెంట్లు అలాంటివి ఏదో చూపించారు ఇతనికి. ఇలాగ మాకొచ్చింది. మేము వాళ్ళ సంస్థతో అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాము పబ్లిసిటీ వర్కు. సో మాకు కానీ కొంత ఫండ్స్ ప్రాబ్లం ఉంది. మేము డైవర్ట్ చేస్తున్నాం రకరకాల ఫండ్స్. నువ్వు కానీ కొంత పెట్టగలిగితే నీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇతను నమ్మి 20,00,000 ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే 2 సార్లుగా ఈ అబ్బాయికి అకౌంట్‌కి 25,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. బాగా జరిగింది, మనకి డబ్బులు వచ్చాయి అని. కానీ డబ్బులు ఇస్తామన్నారు కదా, అది రాలేదు. ఈ సినిమాలో రాలేదు. అమరన్ సినిమా ఇదొచ్చి అమరన్ సినిమా అనమాట. ఓజీకి కొద్దిగా లేట్ అవుతుంది. ఈ లోపల అమరన్ సినిమాకి అర్జెంటుగా కావాలని చెప్పి తన దగ్గర 20 తీసుకున్నారు. మళ్ళీ ఇతనికి 25 ఇచ్చారు. అంటే 5,00,000 తక్కువ టైంలోనే ఇతనికి లాభం వచ్చింది. దాంతో ఇతనికి ఆశ కలిగింది. ఓహో, వీళ్ళు నమ్మకంగా ఇస్తారు. సో వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తే ఇంకా మనకి ఎక్కువ వస్తుంది. డబ్బులు అని చెప్పారు కానీ డబ్బులు అంత రాలేదు. దీంట్లో 5,00,000 మాత్రం వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పారు. వీడు 20 పెట్టి 25 1 మంత్ లోపలే వచ్చేసరికి తను ఇంకా దేంట్లో కూడా ఇంత రిటర్న్ రాదు కాబట్టి ఇతను ఏం చేశాడంటే మళ్ళీ అడిగారు వీళ్ళు. 'పుష్ప 2'కి, 'కంగువా'కి ఇవన్నీ కూడా మనకి పబ్లిసిటీ వచ్చింది అని చెప్పి మళ్ళీ సేమ్ పద్ధతిలో నమ్మించి డబ్బులు అడిగారు. దాంతో ఇతని దగ్గర ఉన్న గోల్డు, ఇల్లు అన్నీ అమ్మేశాడు. ఇల్లు ఉంటే ఇల్లు కూడా అమ్మేసి దాదాపు 1,34,00,000 ఒకసారి 76,00,000, ఒకసారి 58,00,000 2 దఫాలుగా వాళ్ళకి ఇచ్చేశాడు. ఎక్కువగా గ్రీడ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఫియర్ కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫియర్ పనిచేస్తుంది, ఫియర్ ఫ్యాక్టర్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు అమ్మేసుకుందామని. ఆల్రెడీ లాస్లో ఉంటాడు. ఇంకొక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగితే పెరుగుతాయి. కానీ వీడు అంత ఓపిక ఉండదు. ఆ భయంతో ప్యానిక్ అయిపోయి అమ్మేస్తారనమాట. సో అందుకని చాలామందికి స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే అనమాట. సో గ్రీడ్ అండ్ ఫియర్, ఈ 2 కంట్రోల్ చేసుకోకపోతే ఏ బిజినెస్లో అయినా కష్టం. రెండవది ఏంటంటే కొన్ని మినిమం ప్రోటోకాల్స్ మనం పెట్టుకోవాలి లైఫ్లో. అంటే ఎవడైనా ఎక్కువ ఇస్తున్నాడంటేనే దాన్ని మనం డౌట్ చేయాలి. ఆ మధ్య కూడా వచ్చి మాకు 5% 10% ఇస్తారంట. 100,00,000 పెడితే 10 ఎవ్రీ మంత్ 8,000 ఇస్తారు. ఇట్లాంటి స్కీములు చాలా ఉన్నాయి. సో అవి మనకు కూడా చెప్తారు నమ్మి. వచ్చిందని కూడా చెప్తారు. వస్తుంది. ఇప్పుడు నేను 1,00,000 నీకు ఇచ్చాను, నువ్వు దాంట్లో 4 నెలలు ఇచ్చావు అనుకో. 4 నెలలు ఎంత అయింది? 32,000. 4 నెలలు నాకు ఇస్తావు. 32,000 వస్తే నీకు ఇంకా 68,000 మిగులుతుంది కదా. 4 నెలలు ఇస్తావు కాబట్టి నేను 10 మందికి చెప్తాను, 4 వరుసగా ఇస్తున్నారబ్బా నీట్గా అని. వాళ్ళు కూడా పెడతారు. సో ఇవన్నీ అయినాక ఈ 4 నెలలు 5 నెలలు నువ్వు నాకు గుడ్ బై చెప్తావు. అంటే ఒక 50,000 లెక్కేసుకుంటావు. ఈ 1,00,000లో వీడికి 50,000 ఎంతో రిటర్న్ ఇచ్చేద్దాం నెల అనుకొని ఫిక్స్ చేస్తావు. అలాగే నేను ఒక 10 మందికి చెప్తా కదా, 10 మందిలో 5 మంది అన్నా చేస్తారు కదా, ఇంకొక 50,000 నీకు వస్తుంది కదా. 15లో 5,00,000 వస్తుంది కదా. ఇది స్కీమ్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే గ్రీడు. ఎందుకు, ఎలా ఇస్తాడు వాడు? మనం ₹1,00,000 ఇస్తే నెలకి 8,000 ఎలా ఇస్తాడు అన్న ఒక థింకింగ్ కూడా వీళ్ళకుండదు. దానికి వాడేదో కన్విన్సింగ్ ఏదో చెప్తాడు. నేను ఇట్లాగే వీడు చెప్పినట్టుగా వాళ్ళు కూడా చెప్తాడు.
నాకు ఎక్స్‌పర్టైజ్ ఉంది స్టాక్ మార్కెట్‌లో. నేను ఇలా పెడితే నాకు రూ. 1,00,000 పెడితే నాకు 2,00,000 వస్తది. పొజిషన్ ట్రేడింగో, స్వింగ్ ఏదో పేర్లు చెప్తాడు. ఇది వీళ్ళకి తెలీదు దాంట్లో వస్తదా రాదా అని. సో, వాడు కొంత లగ్జరీగా కారు కొన్నాను, ఇవన్నీ కూడా దీంట్లో సంపాదించే కొన్నానని కూడా చూపిస్తుంటాడు. ఇలాగ కొన్ని మనుషుల్ని ఎలా మాయ చేయొచ్చు అన్న దాంట్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు రెడీగా ఉంటారు. చాలామంది ఏమో గ్రీడు, కొంతమందికేమో అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా ఉమెన్ ఎక్కువ మోసపోతున్నారు ఈ యాంగిల్‌లో. వీళ్ళేందంటే కొంత ఎక్స్‌ట్రా మనీ మనం సంపాదించుకోవాలి, పిల్లల ఎడ్యుకేషను, ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది లగ్జరీస్‌కి కూడా అలవాటవుతారు. సో, వీటన్నిటికి డబ్బులు మామూలు శాలరీస్‌లోంచి రాదు. అందువల్ల వీళ్ళేం చేస్తారంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి ఆలోచిస్తారు. మనోడికి ఆల్రెడీ క్యాసినో పిచ్చుందంటేనే అర్థమవుతుంది ఇతని పరిస్థితి. సో, ఇలాంటి వాళ్ళు మోసపోవడంలో విచిత్రం ఏం లేదు. ఇలాంటి వాళ్ళ మీద మనం సింపతి కూడా చూపించాల్సిన అవసరం ఏం లేదు కానీ మోసగాళ్ళు ఎలా ఉంటారనే దగ్గర బేసిక్ కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. ఎవడైనా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే యూ హ్యావ్ టు డౌట్ హిమ్. ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాడు? సో, నువ్వు గ్రీడ్‌తో వాడి ట్రాప్‌లోకి పడిపోకూడదు. తర్వాత గ్యారంటీ ఏంటి? వాడు ఇవ్వకపోతే నువ్వేం చేసుకోగలవు వాడిని? వాడు ఎగ్గొట్టచ్చు, హ్యూమన్ బీయింగ్ ఎగ్గొట్టచ్చు, వాడు చనిపోవచ్చు, వాడు నష్టాలు ఆ మధ్య కూడా చెప్పాను ఒకసారి కూడా. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక టౌన్లో 400 కోట్లు రకరకాలుగా వసూలు చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు చేసి అతను దివాళా తీసి అజ్ఞాతంలో వెళ్ళిపోయి, నాకు తెలిసిన అతనిది కూడా 8 కోట్లు ఉంది దాంట్లో. అందులో ఇంకా నాకు తెలిసిన 2-3 ఫ్రెండ్స్ది 30 లక్షలు 40 లక్షలు ఈ వ్యక్తిని నమ్మి వీళ్ళు ఇచ్చారు. ఎక్కడా కూడా కొలేటరల్ సెక్యూరిటీలు కానీ ఏమీ లేవు. సో, ఇది జరుగుతుందనమాట. మనం డబ్బులు ఒక 50 లక్షలు ఒక మనిషిని నమ్మి ఏమీ లేకుండా పెడుతున్నామంటే ఆ మనిషి నమ్మకస్తుడే కావచ్చు. ఆ మనిషి లాస్ అవ్వచ్చు, లేదా ఆ మనిషి చనిపోవచ్చు, ఇంకోటి జరగచ్చు. అప్పుడు నీకు గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏదన్నా జరిగితే అంటువాడు జరిగితే నీకు గ్యారంటీ ఉందా? పోయినా పర్లేదు 50 లక్షలు అనుకుంటే ఓకే ఫైన్. అట్లాంటప్పుడు కేసులు పెట్టకూడదు ఇంకా. సో, ఈ అబ్బాయికి ఆ ఇల్లు అవన్నీ అమ్మాడంటే ఈ అబ్బాయి దగ్గర పోయినా పర్లేదు అనుకునేంత డబ్బు లేదు. గ్రీడ్‌తోనే ఎక్కువ వస్తుందని ఉన్న ఇల్లును కూడా అమ్మేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా శ్రీలంక వాళ్ళ నుంచి మన సీసీఎస్ వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చే ప్రసక్తే ఉండదు.